नारायणते नमो नमो नारायणते नमो नमो भव नारद सन्नुत नमो नमो नारायणते नमो नमो मुरहर भवहर मुकुन्द माधव मुरहर भवहर मुकुन्द माधव गरुड गमन पंकजनाभ परम पुरुष भवबन्ध विमोचना परम पुरुष भवबन्ध विमोचना नरमुख शरीर नमो 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 नरमुख शरीर नमो नमो नारायणते नमो नमो भव नारद सन्मुत नमो नमो नारायणते नमो 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 थैंक यू studying in 6th class. I am from Radhakrishna Pathashala school. I am singing a song. हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है बेला गुलाब जूही चंपा चमेली बेला गुलाब जूही चंपा चमेली प्यारे प्यारे फूल गूंथे माला में एक है हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है कोयल की कोक न्यारी पपी है कि टेर प्यारी कोयल की कोक न्यारी पपी है कि टेर प्यारी गा रही तराना बुलबुल राग मगर एक है गा रही तराना बुलबुल राग मगर एक है हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी जाके मिल गई सागर में हुई सब एक है जाके मिल गई सागर में हुई सब एक है हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है चाहे अनेक है थैंक यू సెల్ఫ్ అండ్ సుప్రీం సెల్ఫ్ జీవాత్మ అండ్ పరమాత్మ కలయికే యోగా సో అలాంటి యోగా చిన్న పిల్లలు నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం కోవిడ్-19 తర్వాత ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న అంతకుముందు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అదొక మ్యాండటరీ అయిపోయింది ఆరోగ్యం అనేది అండ్ యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన దివ్యమైన ఆస్తి అది సో దాన్ని కంటిన్యూ చేయడం ఆ పరంపర అలాగే కొనసాగే చేయడం మన చిన్నపిల్లల వాళ్ళకి ఆలోచన రావడం మన అదృష్టం సో ఇప్పుడు యోగా చేయడానికి వస్తున్న చిట్టి తల్లి అక్షర
డాటర్ ఆఫ్ ఎస్ రాజ్ కుమార్. మీ క్లాప్స్తో కొంచెం ఎనర్జీని ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టుకుని ఏం చేస్తుంది అన్నగడ ఫోన్ మ్యూజిక్ స్మాల్ మ్యూజిక్ పెట్టమని చెప్తారు లైట్ ఫోన్లో పెట్టి ఆడదాం మైక్ పట్టుకుని సైలెంట్ అయితే సైలెంట్ ఉన్నాయి చూడు. చిన్న లైట్గా మ్యూజిక్ పెట్టమని మ్యూజిక్ పెట్టి అదేంటి ఏంటండి ఏం అర్థమైతలేదు. ఓకే తల్లి, ఇంకొక సైకిల్ చేయు. సో ఇక్కడ ఉన్న చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, ఓకేనా? సో తల్లి, నేను ఆసనం పేరు చెప్తుంటాను, నువ్వు కంటిన్యూ నీ ఫ్లోలో నువ్వు చేసేసాయి, ఓకేనా? సో ఫస్ట్ ప్రణామాసన. తల్లి ఒక్క నిమిషం, ఏంట్రా చేస్తావా? ఓకే, సో ఫస్ట్ ప్రణామాసన, నెక్స్ట్ హస్త ఉత్థానాసన, నెక్స్ట్ పాద హస్తాసన, నెక్స్ట్ అశ్వ సంచలనాసన, నెక్స్ట్ పర్వతాసన, నెక్స్ట్ అష్టాంగ నమస్కారాసన, నెక్స్ట్ భుజంగాసన, నెక్స్ట్ పర్వతాసన, నెక్స్ట్ అశ్వ సంచలనాసన, నెక్స్ట్ పాద హస్తాసన, నెక్స్ట్ హస్త ఉత్థానాసన, దెన్ ప్రణామాసన. సో దిస్ ఇస్ వాట్ సూర్య నమస్కారం. సూర్య నమస్కారంలో ఈ 12 స్టెప్స్, లెఫ్ట్ లెగ్తో 12, రైట్ లెగ్తో 12, టోటల్ 24 ఆసనాలు డైలీ అట్లీస్ట్ ఒక 3 సైకిల్స్ చేస్తే మన పిల్లలకి అసలు ఎలాంటి అనారోగ్యం రాదు. కరోనా లాంటి వైరస్లు, ఇమ్యూనిటీ ప్రాబ్లం, ఇలాంటి ఎటువంటి ఇష్యూస్ వాళ్ళకు ఉండవు. సో చిన్నారి తల్లులే చిట్టి పిల్లలే చేస్తున్నప్పుడు మనం చేయకూడదా? ఎవరెవరు చేస్తారు ఒక్కసారి ఒక ఓ ఇచ్చుకోండి. డల్, నోబడీ వాంట్ టు డూ. ఓకే ఫైన్. సో థ్యాంక్ యూ తల్లి అక్షర. థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఈ చిట్టి తల్లి అమూల్య మనకి ఉపన్యాసం ఇస్తుంది. తల్లి. Very good afternoon to all. May your day is filled with bright sunshine and your heart is filled with joy. Today I am very glad to see you all like this. Once upon a time, you are also like us. So I am very happy to see you all like this. సో మీ అందరికీ నేను ఇవాళ ఒక వివేకానంద గారి గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చేసాను. మన వివేకానంద గారు సోషలిస్ట్ అండ్ ఫిలాసఫిస్ట్ మీ అందరు కూడా తెలుసు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్. చికాగోలో అతను చేసిన ఒక స్పీచ్ ఉంది మనకి. ఇట్ ఈస్ ఎ ఫేమస్ స్పీచ్. ఫస్ట్ అతను స్పీచ్ ఎలా స్టార్ట్ చేశారు అంటే, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చేయడం జరిగింది. అందులో మన హిందూయిజం గొప్పతనం గురించి చెప్పారు, రిలీజియన్స్ గొప్పతనం గురించి చెప్పారు. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కోట్ ఏంటి అంటే, అతను ఏమని చెప్పారు, ఎ మ్యాన్ ఈస్ నాట్ పూర్ వితౌట్ మనీ బట్ ఎ మ్యాన్ ఈస్ పూర్ వితౌట్ నాలెడ్జ్ అండ్ అంబిషన్. ఎస్ ఆర్ నో? ఎ మ్యాన్ ఈస్ రియలీ పూర్ వితౌట్ ఎ డ్రీమ్ అండ్ అంబిషన్. ఐ థింక్ ఇన్ మై వే ఇట్ ఈస్ కరెక్ట్. సో నాకు మా మమ్మీ మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒకటి, బేటా ఇష్టంతో చదివితే చదువు వస్తుంది, ఇష్టం లేని చదువు అది కష్టం, అటువంటి బ్రతుకు కూడా నష్టం అని చెప్తూ ఉంటారు నాకు. సో నేను ఇక్కడ మీ అందరి ముందు ఈరోజు నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే కూడా దానికి ఆదర్శం మా డాడీ. సో నేను ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎంతమంది ముందైనా చాలా ధైర్యంగా మాట్లాడగలను. ఎందుకు అంటే అది నాకు చెప్పింది మా డాడీ. అంటే ఎంతమంది ఉన్నా నీదే అంటే మనం చెప్పేది ముఖ్యంగా ఉండాలి. మనం చదువుకుంటున్నాం, బట్ ఆ చదువు ఎలా ఉండాలి అంటే 10 మందికి ఉపయోగపడాలి, 10 మందికి సహాయం చేసే విధంగా ఉండాలి. మన వివేకానంద గారు కూడా చెప్పేది ఏంటి అంటే, అతను చాలా చెప్పారు. మెయిన్గా చెప్పింది ఏంటంటే, మనం ఎక్కడ ఉంటామో అది అక్కడ మన సమాజం అనేది డెవలప్ కావాలి. సమాజం డెవలప్ కావాలి అంటే ఫస్ట్ మనం డెవలప్ కావాలి. మనం డెవలప్ కావాలి అంటే మన ఆలోచన మారాలి. అవునా కదా? మన ఆలోచన మారితేనే సమాజం, మన చుట్టుపక్కల ఉన్న సమాజం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియాలో చాలా ఇంటెలెక్చువల్
డెవలప్ అయిపోయేది. సో మనం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇండియా డెవలప్ అవ్వట్లేదు. మన వివేకానంద గారు కూడా అదే చెప్పారు, హిందూయిజం గురించి చెప్పారు, అలాగే మన సమాజం గురించి కూడా చెప్పారు. ఇన్ని తరాలు అయిపోయింది, వాళ్ళు చనిపోయారు, ఇన్ని తరాలు అయిపోయింది, కానీ ఇంకా డెవలప్ అవ్వట్లేదు కంట్రీ. ఎందుకు? ఎంతో మంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, లేరు అని కాదు, వాళ్ళ టాలెంట్ని ఇక్కడ ప్రదర్శించట్లేదు. ఏదో యుఎస్లో వెళ్తున్నారు, వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చదువుతున్నారు, అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. దెన్ వాట్ ఈజ్ మన ఇండియాలో డెవలప్ అవుతుంది? మరి మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఎలా డెవలప్ అవుతుంది? అది కూడా ఆలోచించాల్సింది మనమే కదా. ఇంకా మన చేతిలోనే ఉంది, మన ఇండియా డెవలప్మెంట్ ఇంకా మన చేతిలోనే ఉంది. ఇన్ ద యూత్ చేతుల్లో ఇంకా ఉంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా అనుకుంటే ఇండియా ఖచ్చితంగా డెవలప్ అవబోతుంది. మనం ఫారిన్ కల్చర్కి అడాప్ట్ అవుతున్నామా లేదా? అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమనుకుంటారు అంటే రిలీజియన్ మన కల్చర్కి సంబంధించిన డ్రెస్సెస్ లైక్ శారీస్ ఎవరైతే వేసుకుంటారో సచ్ టైప్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరైతే ఎడ్యుకేట్ కాలేదో వాళ్ళు వేసుకుంటారని ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ మనం ఎడ్యుకేట్ అయ్యి మన కంట్రీని డెవలప్ చేయడమే మన ఆశయం. సో మనం ఫారెన్కి వాళ్ళ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. మరి మన కల్చర్ని కూడా అక్కడ అడాప్ట్ చేయడంలో తప్పేముంది? యుఎస్లో వెళ్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కల్చర్ని మనం పాటిస్తున్నాము. కానీ మన కల్చర్ని కూడా మన వివేకానంద గారు ఏం చెప్పారు? మన కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనం ఎలా అయితే ఉన్నామో, మనకు ఏదైతే తెలుసో అది 10 మందితో చెప్పాలి. అప్పుడే కదా అందరూ డెవలప్ అయ్యి, మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. సో ఎక్కడున్నా ఇప్పుడు మన ఇండియా డెవలప్ కావాలి అని అంటే మనం దానికి కృషి చేయాలి. ఖచ్చితంగా ఇండియా డెవలప్ అవుతుంది. ఎప్పుడు అంటే మన కల్చర్, మన ఆలోచన ఎప్పుడైతే మారుతుందో, మన కల్చర్ని ఎప్పుడైతే వేరే యునైటెడ్ స్టేట్స్లో మనం స్ప్రెడ్ చేస్తామో అప్పుడే ఇండియా విల్ బి డెవలప్డ్. సో నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటి అంటే మన వివేకానంద గారి గురించి చెప్పడంతో పాటు మన ఇండియా డెవలప్మెంట్ గురించి కూడా చెప్పాలనుకున్నాను. నేను ఎప్పుడూ ఇక్కడే కాదు, నేను మా స్కూల్లో కూడా చెప్తూ ఉంటాను, ఎప్పుడు మన ఇండియా డెవలప్ కావాలి, మన ఇండియా డెవలప్డ్ కంట్రీ కావాలి అంటే దానికి నెక్స్ట్ మనమే అయి ఉండాలి అని చెప్తా ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఈ చిట్టి తల్లి పేరు అమూల్య, డాటర్ ఆఫ్ శేష గిరిధర్ స్వామి. అక్కడ ఉన్నారు, ఒకసారి నిలబడు స్వామి. స్వామి కూతురు. సో రాజ్ కుమార్. శివ వాడతాడు, తర్వాత నేను వాడతాను. ఓకేనా? రాసేద్దామా? ఓకే ఫైన్. సో ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ద్వారా, సింగింగ్ ద్వారా, ఇట్లాంటి ఉపన్యాసాల ద్వారా మనం ఎక్కడెక్కడికో వస్తున్నాం కదా. సో దిస్ ఈజ్ మై సాంగ్. అంటే మనం పెట్టింది 2 కేటగిరీలు, ప్యాట్రియాటిక్ ఆర్ డెవోషనల్, రైట్? సో డెవోషనల్ సాంగ్, దిస్ ఈజ్ ఫర్ యూ ఆల్. దేవ ధవలాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. దేవ ధవలాచల మందిర గంగాధరా హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో. పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. దేవ ధవలాచల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక సుధాంబుధి హిమకర లోక
శుభంకర నమో నమో దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో దురిత విమోచన పాల విలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవదేవ ధవలాచల మందిర గంగాధర హర నమో నమో దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో లోక శుభంకర నమో నమో లోక శుభంకర నమో నమో. Okay, thank you. Now over to you, Rajkumar. Come on, now your turn. See, మా ఇద్దరికి మా స్కూల్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్లో మాకు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారనమాట. సో ఏంటంటే రాజ్ కుమార్కి నాకు ఇద్దరికి ప్రైజ్ వచ్చింది. చాలా కాంపిటీషన్ ఉండే, టఫ్ కాంపిటీషన్ ఉండే. రాజ్ కుమార్కి నాకు ఇద్దరికి ప్రైజ్ వచ్చింది. సో దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ continuing from there, and still it is lasting and it will stay forever. So now the legendary singer S. Rajkumar. Yeah. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు శివ పాట పాడినప్పుడు ఘంటసాల మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద పాడుతున్నట్టు అనిపించింది కదా మీకు అందరికీ. అది ఎక్సలెంట్ వాయిస్ అంటే అది, లెజెండ్ అంటే అది, అట్లా ఉండాలి వాయిస్ అంటే. నాది అంత ఉండదు, కొద్దిగా భరించండి, ఓకేనా? కోదండ రాముని చూడు, కోరింది ఇచ్చేది వాడు, ఆ సుందరాంగుని చూడు, మా తల్లి సీతమ్మ చూడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం వెలిశాడో ఈ నేలపైలా. కోదండ రాముని చూడు, కోరింది ఇచ్చేది వాడు, ఆ సుందరాంగుని చూడు, మా తల్లి సీతమ్మ చూడు. శ్రీరాముని చిరునవ్వుగా వెలుగొందిన సీత, ఆ దేవుని వెనకాతలే పనికేగెను మాత. లంకేశుడు బెదిరించెను పలుమాయల చేత, బెంబేలున మూర్చిల్లెను అయ్యో మన సీత. ఆ బాధే నాలో గాదై పాడేను రామాయణం. కోదండ రాముని చూడు, కోరింది చేరివాడు, ఆ సుందరాంగుని చూడు, మా తల్లి సీతమ్మ చూడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు. చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో ఈ గుండె లోపల. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇలాగా ఎవరికైనా ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూశారు కదా, పేరు ఇవ్వలేదు, పర్ఫార్మెన్స్ చూశారు, మరి ఇప్పుడు లోపల నుంచి కొంచెం మొదలైంది, అరే నేను కూడా వాడితే బాగుంటుంది, నేను కూడా యోగా చేస్తే బాగుంటుంది, నేను కూడా చూపెట్టుకోవాలి అని ఎవరికైనా ఉత్సాహం ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చేశారా హ్యాండ్ రైజ్? ఓలనరా అంటే దేవుడి పాటలు, ప్యాట్రియాటిక్ సాంగ్, దేశభక్తి దేవుడి పాటలు మాత్రమే అల్లోడు. ఇక్కడికి వచ్చి శ్రీవల్లి పాట పాడితే కుదరదు. ఓకే, ఎవరో అంటున్నారు శ్రీవల్లి పాట కావాలంటున్నారు. ఎవరు వాళ్ళు? హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీవల్లి పాట ఎవరికి కావాలి? ఏమరా ఫ్యామిలీ ముందర బుక్ చేస్తావా అని అంటున్నారు. ఇప్పుడే బి రామకృష్ణ గారి కామెంట్. అరే వస్తారా ఎవరైనా? రండి, దిస్ ఈజ్ ఓపెన్ ఫ్లోర్. సో ఓకే, మీరు ఆలోచించుకోండి. ఈలోపు విధాన్ బున్ని తను యోగా డెమో ఇస్తాడు. తను పొద్దునుంచి అంటున్నాడు, పాప నేను జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చినా చెయ్య అని, కానీ వాడు చేస్తాడు. అందుకే వాడిని పిలుస్తున్నాను. కమాన్, నా కొడుకు విధాన్ బున్ని.
హస్త ఉత్థానాసన, పాద హస్తాసన, అశ్వ సంచలనాసన, పర్వతాసన, అష్టాంగ నమస్కారాసన, భుజంగాసన, పర్వతాసన, అశ్వ సంచలనాసన, పాద హస్తాసన, హస్త ఉత్థానాసన, ప్రణామాసన. Yeah. Thank you. You want to say something? Anything you want to say? Thank you. Okay. ఎందుకు గొప్పతనం ఈ బాబులో? అందరి పర్ఫార్మెన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా చేయాలని ముందుకు వచ్చాడు చూడు. అది ఎంతమందికి ఉంటుంది ఆ గట్స్? సో మీ కరతాళ ధ్వనులతో ఒక్కసారి తనని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఓకే, కమాన్. ఆర్ యు రెడీ? యా. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరనౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు మోహి హరవు కలేశ వికార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహు లోకౌ జాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుధనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరన విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర ధ్వజాభిరాజ కాందే మూంజ జనే భూసాజ శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవంద విద్యావాన గుణీ అతి చాతు రామ కాజ కరివేకో ఆతు ప్రభు చరిత్ర సునివేకో రస్య రామలకన సీతామన వశ్య సూక్ష్మ రూపధరి సియహిది కావ వికట రూపధరి లంక జలావ భీమ రూపధరి అసుర సమారే రామచంద్ర के काज सवार लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाय रघुपति कीन्ही बहुत बड़ाए तुम मम प्रिय भरतई समबा सहस्रवदन तुम्हारो यश गावे असगई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मानि मुनीषा नारद शारद सहित सैतानीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कई सके कहाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर वै सब जग जान युग सहस्र योजन वर भानु नील्योताहि मधुर फल जा प्रभु मुद्रिका मेलि मुख माहि जल किलांग गय चर चरा दुर्गम काज जगति के जय दे सुगमानु तुम्हारे दे राम दुआरे तुम्हारा कवारे होतन आज्ञा दीनु पैसारे सब सुकल है तुम्हारी शरणा तुम्हारा रक्षक काहू को डर आपन तेज तुम्हारो आवे तीनों रोग हांकते कावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जोला सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साचा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगति उजियारा साधु संत के तुम्हारा कवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नवनिधि के दाता सवर दीन जानकी मात राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा अंतकाल रघुपति पुर जाहि जहाँ जन्म हरि भक्त करा राम और देवता चित्तन धरे हनुमत से सर्व सुख करे संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीर जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव गिना जो शतवार पाठ कर को ही छूट ही बंदी महासुख होय जो या पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेर पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभु. Thank you. जय बजरंग बली की, जय बजरंग बली की.
ఇదేనా? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే చీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలా చేరిందా? నువ్వెలా సాగేతో వంట అవలా తూగే నీ వెంట, నువ్వెళ్ళి పడే మరిందా Data science is a booming industry and shows promise for growth in the company. ఓకే, డిజిటల్ ఎంత ఎనర్జీని ఇచ్చింది. అప్పటి నుంచి నేను మొత్తుకున్న ఎనర్జీ అనేది ఒక్క పాటతో మొత్తం జోష్ నింపేసింది కదా. సో హౌ యూ ఫీలింగ్ తల్లి? హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, సో ఒకసారి కరతాళ ధ్వనులతో ఆశీర్వదించండి. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ మెమరీ షేరింగ్ ఉంటుంది. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ స్కూల్లోని ఒక మంచి మెమరీ వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళ అనుభవం వాళ్ళు షేర్ చేస్తారు. ప్రతి స్టూడెంట్కి 1 minute ఉంటుంది. సో ఆ మెమరీ షేరింగ్ నడుస్తూ ఉంటుంది. అండ్ ప్యారలల్గా డ్రాయింగ్ కాంపిటీషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు పేర్లు ఇవ్వకున్నా సరే నో ప్రాబ్లం, మీరందరినీ ఒక రూమ్లో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. మీకు ఒక డ్రాయింగ్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ముందే చెప్పిన విధంగా. అండ్ మీరు తెచ్చుకున్నటువంటి స్కెచ్ పెన్లు మెటీరియల్తో మీరు డ్రాయింగ్ వేయండి. ఓకేనా? సో ఇప్పుడు
మెమరీ షేరింగ్ ఉంటుంది. నరేష్ గారు ఇప్పుడు ఈ ఘట్టాన్ని నిర్వహిస్తారు. మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. ఓకే, తర్వాత బ్రేక్, మధ్యలో బ్రేక్ ఇచ్చి ఓకే. ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వచ్చేది, ఎందుకంటే టైం షార్టేజ్ ఉంది కదా కాబట్టి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లెట్ us start. So instead of I to call the names, I request our friends 10th A. Let's start with Suresh. Come. Come Suresh, Govardhan, Ramkrishna, Kanna, Veeru. Come 5 batches. Come quick. డ్రాయింగ్ పేర్లు ఇచ్చిన వాళ్ళు, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అరే ఎస్, డ్రాయింగ్ ఎవరైతే నేమ్స్ ఇచ్చారో, నేమ్స్ ఇవ్వకున్నా పర్లేదు. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా ఫ్రెండ్ కాంగ్రెస్ లీడర్ సో రామకృష్ణతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ బొబ్బిలి. చెడ్డీ దోస్తులందరికీ స్పీచ్ లాగా కాదు, జస్ట్ మనం డిస్కషన్ లాగా. స్కూల్ మెమరీస్ అంటే ప్రతిరోజు మెమరీ. ఇవాళ స్పెషల్గా ఒకరోజు గుర్తుంచుకునే రోజు మర్చిపోయేది కాదు. ఇక్కడ మేము తిన్న ప్లేసు, ఆ గోడ మీద ఆడుకున్నాము. ఇక్కడ స్కూల్ ప్యాడ్లు అండ్ వేస్ట్ పేపర్తో క్రికెట్ ఆడాము. ఇవాళ నేను ఒక లీడర్గా ముందుకు పోతున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఒక లీడర్ మా గంగాప్రసాద్, నా తొలి లీడర్ గంగాప్రసాద్. ఇవాళ చాలామంది పిసిసి ప్రెసిడెంట్ లీడర్ ఉన్నా కానీ నా ఫస్ట్ లీడర్ గంగాప్రసాద్. అండ్ మా 5 లీడర్స్ ఉన్నారు. పూజ, మా 5 ఒక మెమరీ షేర్ చేయాలంటే వీరేందర్ది. పూజ సామాన్ తీసుకెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడు సరే, అది పర్సనల్. ఓకే, పూజా సామాన్ తీసుకునేటప్పుడు గంజులోకి వెళ్ళామన్నమాట. అక్కడ సామాన్ తీసుకుని వస్తుంటే ఒక మతి స్థిమితం లేని వ్యక్తి చెరుకు గరతో వీని వీపులో కొట్టింది. ఆ తెప్పైపోయి మర్చిపోలేవాడు. అట్లా డైలీ ఒక మెమరీ ఉంది మాకు. స్పెషల్ ఒక మెమరీ అని ఏం లేదు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, నేను సురేష్, ఏ సెక్షన్. మా జ్ఞాపకాలన్నీ మామూలువి కాదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరేందర్, నేను ఏ సెక్షన్. చిన్న జ్ఞాపకాలు అంటే ఇవన్నీ కామన్, ఇవన్నీ చెప్పినాయని అంతే, అందులో ఏం లేదు. అరే మా లీడర్ లేడు, ధైర్యం వస్తలేదు మాకు. ప్రతి 5 ఊరిలో ఒక కామన్ పర్సన్ గంగాప్రసాద్. నువ్వు ఖచ్చితంగా ఉండాలి స్టేజ్ మీద. నువ్వు ఆ స్వామిని దిగిపోతావు, ఎవరి ఇంట్రడక్షన్ ఉండదు మాది. రారా పోయి. సురేష్ ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు. సార్ మాట్లాడి క్లాస్లో డిసిప్లిన్ పెట్టినా ఇక్కడ పెట్టాలి కదా. మాట్లాడరా, నువ్వు మంచి మాట్లాడు. ఓకే, మిగతా ఫ్రెండ్స్ని పిలుస్తాను. గంగా ఎలాగో వచ్చాడు కాబట్టి ఈజ్ అవర్ క్లాస్ లీడర్ ఫ్రమ్ ఐ జాయిన్ ఇన్ 6th class, 6th to 10th class. యా, ఓకే. So anyway, our leader will be here. So let's start with Ganga. I will call other names. ఇంకా అనిల్, సందీప్.
గంగా ఉండు ఒక్క నిమిషం. బి గంగా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఆఫ్టర్ 25 years వీఆర్ మీటింగ్ హియర్. అంటే అందరం కలుస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ చెడ్డీ దోస్త్ అన్నారు కదా, అది ఇంకా ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. మన రామకృష్ణ చెప్పినట్టు మేము అక్కడ గోడ పైన ఆడుకోవడము, రన్నింగ్ రేసెస్ అండ్ గేమ్స్, ఇక్కడ లంచ్ చేయడం, ముఖ్యంగా బెల్ ఎప్పుడెప్పుడు అవుతుందని క్లాస్ నుంచి తొంగి చూడడము, ఎప్పుడెప్పుడు క్లాస్ బంక్ కొడదాము అన్నట్టుగా ఉండేది. అండ్ ఇవన్నీ కాకుండా కొన్ని చిన్న చిన్న మెమరీస్ ఏంటంటే క్లాస్ రూమ్లో హోంవర్క్ చేసిన తర్వాత సార్ పిలిచి అక్కడ పెట్టమని టేబుల్ పైన. సో మేము ఏం చేసేవాళ్ళము, మేము రాకపోయి కింద పెట్టేవాళ్ళం, తొందరగా మా నెంబర్ రావద్దని చెప్పేసి. సో అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. ఇంకా ఆ బెంచ్ల పైన నేమ్స్ రాసుకోవడాలు, నా ప్లేస్ అని అలాంటివి. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ హ్యావ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్ కుమార్. నేను 8th క్లాస్లో స్టార్ట్ అయినాను మాణిక్యంలో. 8th, 9th, 10th. యాక్చువల్గా ఏంటంటే మనకి ఎవరైతే స్టార్టింగ్లో శత్రువు అనేది క్లాస్లో ఖచ్చితంగా ఒకరు ఉంటారు. అందులో నాకు పెద్ద శత్రువు ఎవడంటే రవి గారు. వాడితో ప్రతిరోజు గొడవ. వాడి బెంచ్లోకి సగం అంటే నేను బెంచ్కి 3 పార్ట్స్ చేసేవాడిని. 1, 2, 3 ముగ్గురు కూర్చున్నాడు. నా పార్ట్లో వాడి పేపర్ వచ్చిందో చెవి పడేవాడు. వాడు అవకాశం వెయిట్ చేసేవాడు, ఎప్పుడెప్పుడు నా బుక్ వచ్చేదో తీసేవాడు. ఇదే ఈ బిడ్డ సార్ కానీ కాంతే సార్ అందరితో తిట్టు తినేవాళ్ళం. ఎప్పుడు మాదే గొడవ. వాడు ఎప్పటికీ గుర్తుండిపోతాడు నాకు. తర్వాత రామకృష్ణ నాయుడు, శత్రుఘ్న నాయుడు వల్లనే నేను ఈ స్కూల్కి వచ్చాను మాణిక్యానికి. వాడు జాయిన్ అయ్యాడని నేను వచ్చాను, కానీ వాడు మిస్ అయ్యాడు ఈరోజు. అదండి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా పేరు నవీన్ కుమార్. నేను ఇక్కడ 3rd క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను ఫస్ట్. ఇక్కడ అంటే చాలా మెమరీస్ మిగిలిపోయాయి. ఫ్రెండ్స్తో ఆడుకోవడము, గోడ దుంకడం, ఇందాక చెప్పినట్టు. ప్లస్ హోంవర్క్ పీరియడ్లో సార్కి బుక్స్ కింద పెట్టుకోవడం, హోంవర్క్ ఇంటర్వ్యూలోనే రాయడం, ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ చాలా ఉన్నాయి. పేపర్స్ వేసేది వస్తే లాస్ట్ పెట్టుకునే వాళ్ళం పేపర్స్, ఫస్ట్ రావద్దని. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. బెల్స్ విషయంలో కానీ నాకు బ్రహ్మేష్ సార్ గారు ఫస్ట్ స్కౌట్ నుంచి బాగా నేను నేర్చుకున్నాను. ఫస్ట్ ఎయిడ్ కానీ, స్కౌట్స్, పరేడ్ కానీ చాలా. ప్లస్ ఇంకోటి బొబ్బిలి రామకృష్ణకి నాకు బెంచ్మెంట్. అదేవిధంగా పొట్లవి, వి అనిల్, వీళ్ళంతా నాకు బాగా ఫ్రెండ్స్. నరేష్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రేడియో ప్రోగ్రామ్ నడుస్తుందా? యూ హ్యావ్ టు షో సమ్ ఎనర్జీ. అదేంటి మీకు నచ్చుతుందా నచ్చట్లేదా మీకు తెలియాలి కదా. సో యూ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ విత్ యువర్ క్లాప్స్. ఓకే, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. నా పేరు శ్యామ్ సుందర్. ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నా. ఇక్కడ ఏంటంటే మర్చిపోయి జ్ఞాపకాలు. అప్పుడు నేను ఏం ఆలోచిస్తుందంటే, ఇప్పుడు పొద్దున సార్ ఏమైనా ఎగ్జామ్ పెడతా అంటే, లేదు క్వశ్చన్స్ అడుగుతా అంటే ఫస్ట్ ప్రేయర్లోనే చూస్తుంటుంది. అప్పుడు ప్రేయర్కి సార్ వచ్చిందంటే ఖచ్చితంగా క్లాస్కి వస్తాడు. ప్రేయర్కి సార్ రాలేదు, అబ్బాయి ఇలా సార్ రాలేదు, అబ్బా బతికిపోయినాం అని ఆలోచన. అది కదా తప్పు. అప్పుడు తెలియదు కదా, అరే మనం అట్లా ఆలోచన, అబ్బాయి ఇలా సార్ రాలేదు, బతికిపోయిన మీరు ఆడాడు, రేపు ఎల్లుండా మళ్ళీ సార్ ఎట్లా లెసన్ చెప్తాడు అనే ఫీలింగ్ ఉంటుండే. అది ఇప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వామి. నేను ఫస్ట్ నుంచి చదివాను. సో నా మెమొరీ చాలా ఉన్నాయి. కాకపోతే ఒక మెమొరీ ఏంటంటే వీరు ప్లస్ మల్లేష్. సో మా మామయ్య హెడ్ మాస్టర్ ఉండే రామయ్య సార్ అని చెప్పేసి 4th, 5th నుండి. సో లేట్ వచ్చినప్పుడు బయట నిల్చుండబెట్టి సో అందరిని కొట్టి పంపిస్తుండే. సో ఫస్ట్ నన్ను పంపిస్తుండే. ఇక్కడ క్లాస్ రూమ్లో బి గంగా ఉంటుండే. అరే నువ్వు ఎట్లా వచ్చినావు రా, వాళ్ళు ఇంకా వస్తలేరు, నువ్వు ఎట్లా వచ్చినావు రా అని అంటుండే. తర్వాత వీళ్ళు వచ్చి చెప్తుండే, వాడు మామయ్య నాకు అందుకోసమే పంపించిండు, సో మమ్మల్ని పంపించలేడు, వాడిని చెప్పమంటే వాడు చెప్తలేడు అని అంటుండే. సో అది చాలా ఇన్స్పైర్గా ఉంటుండే. నా పేరు ఏ రాజు. 10th A. 25th సిల్వర్ జూబ్లీ. ఎంతో సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్స్ ఇంత ఎంజాయ్ చేపించినందుకు
మళ్ళీ అందరికీ కలిసినందుకు నాకు ఎంతో సంతోషం ఉంది. ముఖ్యంగా ఉన్ని శివప్రసాద్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ముఖ్యంగా నాకు క్లోజ్గా నన్ను ఏడిపించి నవ్వించి అందరు నా 10th ఏలా బంటు వీరేందర్ అండ్ బంటు రాము అండ్ గోవర్ధన్ చెప్పకూడదు, మా బావనే, మా బావ గోవర్ధన్ అండ్ రవి అందరు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను తెలియనా ఉన్నారా? తెలియదా? ఓకే, నా పేరు రవి. ఇది గంగా ప్రసాద్ ముందుకు రారా, ఫైవ్ లీడర్, ఈ ఫైవ్ లీడర్ ఈ డైలీ స్కూల్కి మంచి అముదనం పెట్టుకొని సైడ్ గ్రాఫ్ చూసుకొని అయ్యప్ప బొట్టు మధ్యలో కుంకుమ ప్యారలల్ పాయింట్ అప్పుడే మంచి మోడలింగ్ చేస్తుండే. వీరు నేను ఒకే ప్రాంతం నుండి ఇద్దరం కలిసి వస్తుండేమి, లంచ్ కూడా కలిసి చేస్తుండేమి. చెప్పాలా నాకు ఫైన్ లీడర్గా ఉండే. చాలా క్లోజ్గా ఉంటుంటిమి. ఆడుకోవడంలో ఇక విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అక్కడ గోడను కూడా ఆడుతుంటిమి. ఇంకా ఈ తన్నుడు గుంజ ఇంకా చాలా ఉన్నాయి, అంటే ఇప్పుడు గుర్తుకొస్తలేవు స్టేజ్ ఫియర్తోని. మాకు ఈ 10th ఏ కాబట్టి బెల్ ఇక్కడే ఉంటుంది. పీడిఎస్ వాళ్ళు వచ్చిందంటే బెల్ ఎప్పుడు కొట్టిస్తారా అని చూస్తుంటే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మాట్లాడబోయేది మా ఏ సెక్షన్ క్లాస్ లీడర్ కె గంగా ప్రసాద్. హలో ఫ్రెండ్స్, మా గోవర్ధన్ చెప్పినట్టు ఫస్ట్ నుంచి 10th వరకు అందరం ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంటుంది. మా క్లాస్ రూమ్లో అంత పేదవాళ్ళు అంటే కొద్దిగా ధనవంతులు. అప్పట్లో రామకృష్ణ రవి సైకిల్ పైన వస్తుండే. ఆ సైకిల్ ట్రిప్ అంటే తీసుకోవాలంటే వాళ్ళని అరే ప్లీజ్ రా రిచ్ పీపుల్ అన్నమాట. ఎట్లా ఉంటుండే అంటే అందరం ఉండే, చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి పోయి ఫ్యామిలీ మెంబర్ లాగా. మా నరేష్ వాళ్ళ అమ్మనైతే బాగా దగ్గర, ఇక నరేష్ అయినా సరే మా టిక్కులైనా సరే ఎవరైనా సరే ఏదైనా చిన్న విషయం ఏంటంటే గంగన్న రావాలి. ప్రతి చిన్న విషయానికైనా సరే మేమందరం ఉండి ఎట్లాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంటుంది. దానికి తోడు ఏబి సెక్షన్ల 3కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుండే. ఎప్పుడైనా స్పోర్ట్స్ అయినా సరే ఏదైనా సరే ఏ ఈవెంట్ అయినా సరే అల్లరైనా సరే పెద్ద పూజ అయినా సరే చదువైనా సరే మా సెక్షనే
ఫస్ట్ వస్తుంది. అరే మీరేమంటారు గొడవ ఎట్లా ఉంటుందంటే ఏ సెక్షన్ అంటే ఏ సెక్షన్ లాగానే ఉంటుంది. చిత్ర పూజ ఏదైనా కాంపిటీషన్లో ఉంటుంది. ఇంకోటి మర్చిపోయినా, బిల్డింగ్ ఫండ్ 60 రూపాయలు ఉంటుండే 1 ఇయర్కు. అది కట్టడానికి ఇంటికి పంపిస్తే ఏం చేస్తుంటిమి, ఇంట్లో చెప్పకపోతుంటిమి. ప్రతి వాళ్ళ ఇంటికి పోతుంటిమి, అక్కడ వాటర్ తాగడము, టీ తాగడము ఏదో చేసుకొని వచ్చేస్తుంటాం. మళ్ళీ ఇంకోళ్ళ ఇంటికి సేమ్ ఇంతే రిపీట్. ఎంతమంది ఉంటే అంతమందికి ఇళ్ళలోకి పోయేసి ఇప్పుడు లేవున్నారు సార్ అని చెప్తుంటివి. ఫ్రెండ్స్, నా మెమరీ వచ్చి నేను 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు ఫీల్ ఉండే, ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఉన్నారు, నన్ను వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు ఫీల్ ఉండే. బట్ రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ మై ఫ్రెండ్స్. మై అసెట్స్ ఆర్ దెమ్. సో మా మదర్ కానీ మా సిస్టర్ కానీ అందరికీ తెలుసు, ఏ అకేషన్ వచ్చినా ఏది వచ్చినా మా చుట్టాల కన్నా ముందు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. స్పెషల్గా హోలీ రోజు కానీ నాకు షాప్ ఉండేది ఇక్కడ దగ్గర. సో వాళ్ళందరూ అక్కడికి వచ్చేవాళ్ళు ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ. దట్ ఈస్ వన్ గుడ్ మెమరీ ఫర్ మీ అండ్ రియల్లీ ఐ లక్కీ టు నాట్ ఓన్లీ ఏ సెక్షన్ ఫ్రెండ్, బీసీ ఆల్సో ఇన్ ద కాంపిటీషన్. అండ్ వన్ మోర్ లక్కీ థింగ్ ఏంటంటే నేను ఏ స్టడీ చదువుకున్నా నాకు క్లాస్మేట్, డిగ్రీ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాతోనే ఉన్నారు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ సెకండ్ మెమరీ ఏంటంటే నాకు బాగా గుర్తుందంటే 6th ఫస్ట్ టైం ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఏబిసిలు. దాంట్లో ఫస్ట్ మా సార్ రమేష్ సార్ 10 రూపీస్ డిక్షనరీ తెచ్చుకోమన్నాడు. దట్ ఇంగ్లీష్ ఓన్లీ మేడ్ మీ దట్ ఈస్ గ్రేట్ మెమరీ ఫర్ మీ. సో వీ ఆల్ లర్న్ దట్. అండ్ సెకండ్ మ్యాథమెటిక్స్ 6th క్లాస్లో పెద్ద బాక్స్ తీసుకొని వచ్చేవారు సార్, నా జామెట్రీ చెప్పేది. సో అదొక మెమరబుల్ థింగ్. అండ్ విఠల్ సార్ క్లాస్లోకి రాగానే సార్ బోర్డు వెళ్తుంటే నేను బుక్ తీస్తుంటే సార్ చెప్పిన కొద్ది రాస్తుండే. సో అలా టైం అయిపోయింది. వన్ మోర్ మెమరీ చాలా కృష్ణ సార్, రియల్లీ వీ లక్కీ టు సార్. మా క్లాస్ ఎప్పుడైపోతుందో తెలిసే వాళ్ళకి కాదు, అసలు సార్ లెసన్ చెప్తున్నాడా స్టోరీ చెప్తున్నాడా మాకు తెలియదు. ఐ మీన్ లైక్ యూస్ టు టెల్ దట్ వే. అండ్ వీ నెవర్ ఫెల్ట్ వీఆర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. అండ్ బయట ప్రైవేట్ స్కూల్లో కన్నా కూడా వీ వర్ వెరీ మచ్ గుడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ కిషన్ సార్ కూడా సోషల్ చెప్పినా కూడా సో వాళ్ళు చెప్పే పద్ధతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రియల్లీ వీ లక్కీ టు దట్ ఆల్ మెమరీస్. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ మీన్ లైక్ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ ఏంటంటే ఇక్కడ బయటకు వెళ్ళే వాళ్ళం. సో మళ్ళీ వచ్చిన బండి మా గురించి స్పెషల్గా 4 రూపీస్ దోశ ఉండేది, 2 రూపీస్ దోశ తీసుకొచ్చేవాడు, షేర్ చేసుకునే వాళ్ళం, పరిగెత్తే వాళ్ళం. ఇక్కడే ఆ ట్యాప్ పాడైపోయింది, సో ఈ ట్యాప్ దగ్గర తీసుకునే వాళ్ళం. ఇంకోటి, నేను క్రికెట్ ఆడేవాడిని కాదు, మా ఫ్రెండ్స్ ఆడేవాడు, ఎప్పుడో వచ్చేవాడిని, నాకు కామెంట్ చేసేవాళ్ళు. బట్ మ్యాచ్ జరిగిందంటే ఇంటర్వెల్లో 5 minutesలో పరిగెత్తి మా ఇంటికి వెళ్ళి మ్యాచ్ స్కోర్ చూసి వచ్చేవాళ్ళు, నేను శత్రువాడు. ఓకే, దేర్ ఆర్ మెనీ మెమరీస్. మైక్ ఇలా పట్టుకుంటా మాట్లాడుతుంటా, సారీ ఫర్ దట్. అండ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ దిస్ ఫ్రెండ్స్ అండ్ స్కూల్. అండ్ వాట్ ఎవర్ ద పొజిషన్ ఐఎమ్ హ్యావింగ్, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ మై ఫ్రెండ్స్, మై టీచర్, మై ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్రెండ్స్. అండ్ స్పెషల్లీ మా వైఫ్ వచ్చారు ఇక్కడ, జ్యోతి, నా పిల్లలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మా దాంట్లో ఇప్పుడు లేడు గంగ నవీన్ అని చెప్పేసి, అందరికంటే బాగా చిన్న ఉంటుండే, పొట్టిగా. ప్రతి ఒక్క గొడవకు వాడే కారణం అవుతుండే. గొడవ వేసేస్తుండే, గంగన్న కొట్టినామంటుండే, మళ్ళీ వాడిని తీసుకుపోయి సంధానించండి. పాపం వాడు ఈరోజు లేడు కానీ బాగా నవ్విపిస్తుండే. అందరినీ నవ్విపియడమైనా సరే, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఏదైనా తీసుకురావాలంటే ఫస్ట్ వాడే. వాడు లేనందుకు ఈరోజు చాలా బాధగా. ఫ్రెండ్, మా బ్యాచ్లో ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, పొలిటీషియన్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఉన్నారు, జాబర్ ఉన్నారు. సో ఎవ్రీబడి లైక్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ ఈస్ దేర్, రియల్లీ సైంటిస్ట్ ఓకే కామన్. సో ఎవ్రీబడి ఈస్ దేర్, లక్కీ టు ఈవెన్ యూ బిలీవ్ మీ. నేను హాస్పిటల్ వెళ్తే డాక్టర్ కన్నా మా సందీప్ని నమ్ముతాను. అలా ప్రతి ప్రొఫెషన్లో ఎవరెవరు ఉన్నారో నేను వాళ్ళు నమ్మను. వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో మా గంగని కాల్ చేస్తాను, నేను బిజినెస్ అనుకో సురేష్ కాల్ చేస్తాను, లక్కీ టు. అలాగే బీసీ సెక్షన్లో కూడా ఇండిపెండెంట్ ఆఫ్ దట్ హూఎవర్ ఈస్ దేర్, ఐ విల్ టేక్ దేర్ సజెషన్. లక్కీ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు ఉన్నారా? ఓకే. సో ఇలాగే ఉండేది. ఈ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే ఈ స్కూల్లో 1 to 10th క్లాస్ చదివాను అనమాట. ఇప్పుడు గంగా, గోవర్ధన్ ఇలాగ చాలామంది ఫ్రెండ్స్
దాదాపు ఒక 50 మంది ఫ్రెండ్స్. ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్లో ఉన్న మ్యాక్సిమం స్ట్రెంత్ 1 to 10 చదివిన వాళ్ళే. సో నేను మొన్న 25 years బ్యాక్ వచ్చాక నాకేమనిపించిందంటే అసలు ఆ చెట్లు ఇవన్నీ నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాటి పక్కన కొంచెం కూర్చున్నాడు అంటే వేరే ఎవరైనా ఉంటే అరే పిచ్చిలేసింది అనుకుంటారు, కానీ అంటే అంత నేను ఎమోషనల్ అయ్యి కనెక్ట్ అయిపోయాను అనమాట. అప్పుడు కూడా 10th క్లాస్ అండ్ ఈ 1 to 10thలో 6th నుంచి 10th వరకు చావల కృష్ణమూర్తి సార్ అని ఇక్కడున్న ఏబీసీ స్టూడెంట్స్లో 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి అంటే ఒక 10 మంది టీచర్లు ఇన్స్పైరింగ్ ఉంటే అందులో ఫస్ట్ ప్లేస్ చావల కృష్ణమూర్తి సార్కి ఉంటుంది. సో ఆ సారు తను ఏంటంటే తను నన్ను నాటకంలో ఒక మంచం మీది మనిషి అని ఒక కామెడీ నవలలో నాకు ఒక పాత్ర ఇచ్చాడు, భజగోవిందం అని. సో అందులో నేను తండ్రి పాత్ర అండ్ ఉపన్యాస పోటీ, క్యారమ్ బోర్డు, డబుల్స్, బ్యాడ్మింటను అండ్ సింగింగ్, డ్రాయింగ్ వీటన్నిటిలో కూడా పాల్గొనేలాగా వాళ్ళు ఇన్స్పైర్ చేసేవాళ్ళు. సో ఇలా చాలా ఏంటంటే ఈ స్కూల్తో అనుబంధం అది ఇప్పటిది కాదు. అండ్ ఒక చిన్న మెమరీ షేర్ చేసుకోవాలంటే September 5th, 1997 అనుకుంటా, అప్పుడు నేను 98 10th C సెక్షన్కి తెలుగు మాస్టర్ లాగా వెళ్ళాను అనమాట, చావల కృష్ణమూర్తి సార్ లాగా September 5th రోజు. అయితే నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏప్రిల్లో మార్చిలో సార్ కవర్ చేసే టాపిక్ నేను సెప్టెంబర్లోనే నేను ఆ టాపిక్ తీసుకొని వీళ్ళకి చెప్దాము అని డిసైడ్ అయ్యి బాగా హోంవర్క్ చేసి చెప్పాను అనమాట. సో అప్పుడేంటి ఇంటర్వెల్ బెల్ అయిపోయింది, అందరు స్టూడెంట్స్ 10th C సెక్షన్ అంటే ఇక్కడ ఉంది చూడండి, పక్కన కుర్చీలు ఉన్నాయి కదా, ఇదే రూమ్. సో అక్కడ గేట్ ఉంది, బెల్ కాగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఆ నాయిస్ వస్తుంటే నేను ఏం చేశానంటే ఇంటర్వ్యూలు అయినా కూడా వాళ్ళని అక్కడ బయటకు వెళ్ళనివ్వకుండా డోర్లు మూసేసి వాళ్ళందరికీ పాఠం కంప్లీట్గా పూర్తి చేసి ఆ తర్వాతే వాళ్ళని పంపించాను అన్నమాట. సో ఇది ఒక చిన్న ఏంటంటే నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు అప్పుడు. సో దిస్ ఇస్ మై మెమరీ. థ్యాంక్స్ అ లాట్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా 10th A సెక్షన్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళ మెమరీ షేర్ చేసుకొని వాళ్ళు ఉంటే చెప్పండి. సందీప్? చెప్పడానికి ఏం లేదు, దాదాపుగా అన్ని మెమరీస్ అన్ని మీరే చెప్పేశారు కాబట్టి నాకు చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా బి సెక్షన్కి కంప్లీట్ అయిపోతే బెటర్. ఇంకోటి ఏంటంటే మా ఏ సెక్షన్ ఇంకో లక్ ఏంటంటే విఠల్ సార్ చెప్పారు, మురళీకృష్ణ సార్ చెప్పారు. సో బీసీ సెక్షన్ సార్లు ఎవరు ఉన్నారో లక్కీగా మాకు కూడా వచ్చారు. చావల కృష్ణ సార్ కావచ్చు, సైన్స్లో సత్యనారాయణ సార్, అలాగే మురళీధర్ సార్, సారీ లైక్ సార్ లేరు. సో ఆ రకంగా మాకు డిఫరెంట్ ఏబీసీలో బీసీ సార్లకు ఏ టీచర్స్ వెళ్ళారో వాళ్ళకి డ్యూ టు సమ్ రీజన్స్ వీ గాట్ దట్. సో వీ గాట్ ఆల్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నా ఇంకెవరైనా ఫ్రెండ్స్ మాట్లాడతారో నేను బీ సెక్షన్ ఒక్కసారి రామన్నమాట. ఇవాళ మన ఈ ఆత్మీయ సమ్మేళనం కోసం గత 2-3 నెలల నుంచి నవీన్, శివ, రాజ్ కుమార్, వెనకాల ఉండి గంగాప్రసాద్, రామకృష్ణ ఇంకొందరు చాలా కష్టపడ్డారు. 20 సంవత్సరాలు వేడుకప్పుడు చాలా ఎంత బ్రహ్మాండం చేసుకుని ఇప్పుడు అలా చేసుకుంటున్నాం. ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనం కలవాలనేది ఇక్కడ ఉన్న చాలామంది కోరిక. మీరందరూ ఏమంటారు మరి? సైలెంట్ మీరేం, మీ నుంచి సౌండ్ వస్తే మాకు ఇక్కడ ఉంటుంది. ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనం అందరం కలుద్దామా? గెట్ టుగెదర్ ఫ్యామిలీతో పాటు అందరం 20 years ఎలా జరిగిందో మనం అప్ టు లాస్ట్ వరకు అలాగా ఎవ్రీ 5 yearsకి రావాలి. అయితే 20 years కాంట్రిబ్యూషన్ 25 yearsలో కాంట్రిబ్యూషన్కి ఇబ్బంది పడ్డారు. 30 yearsకి అలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా హామీ ఇస్తున్నాను. మీరు కాంట్రిబ్యూషన్ ఏముండదు, మీరు పార్టిసిపేషన్ సరిపోతుంది. ఓకే, సో కాంట్రిబ్యూషన్ ఏముండదు, ఓన్లీ పార్టిసిపేషన్ కన్ఫర్మేషన్. ఓకే, ఇది వీడియో తీసిరా బాండ్ పేపర్ మీద రాసిస్తాడట. సో నెక్స్ట్ 5 years ప్రోగ్రామ్ కన్ఫర్మ్. సో ప్లీజ్ హెల్దీ అండ్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత కలుద్దాము. అప్పుడు బొబ్బిలి రామకృష్ణ ఇస్ ద స్పాన్సర్ అంటే నాతోటి ఆయన మొత్తం నేను చేస్తా. ప్రోగ్రామ్ డిజైన్ చేయడం మాకు లీడర్ గంగాప్రసాద్, రామకృష్ణ, శివ, నవీన్, రాజ్ కుమార్, నరేష్ చెప్తున్నా కదా, వీళ్ళందరూ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. ఇంకా దీనికంటే బెటర్గా ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలి కాబట్టి దీనికంటే ఇంకా బెటర్గా చేసుకుంటూ పోవాలి.
ఎవరు పార్ట్నర్స్ అవుతూ నెక్స్ట్ 5 years తర్వాత అప్పుడు వాళ్ళు చేయండి. ఇప్పుడు బుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 5 years బుక్ చేసుకున్నాడు. ఇంకోళ్ళు ఉంటే ఆ తర్వాత బుక్ వేసుకొని రెడీ ఉంటుంది. ఇప్పుడు బి సెక్షన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఏ సెక్షన్ ఫ్రెండ్స్కి. బి సెక్షన్ ఫ్రెండ్స్ అనుకున్నాను.